అలాఫీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మిత్రులారా అనుకుంటూ మొత్తానికి రాష్ట్రంలో మాత్రం సీఎంగా కూర్చున్నాడు. సీఎం అయిన తర్వాత తను చేయాల్సినటువంటి పని ఏంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే చేస్తామని చెప్పారో, అమలు చేస్తామన్నారో వాటిని అమలు చేసేటువంటి యోచనలో ముందుకెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏదో లోపాలు జరిగినాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, మిగతా శాఖలలో కూడా అవినీతి జరిగింది, ఇలాంటి మాటలతోని కాలక్షేపం చేస్తూ ఇక కేసీఆర్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఇక బయట దేశాలలోకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ కూడా కేసీఆర్ కళ్ళల్లో కనిపిస్తుండు. భయం మొదలైపోతుంది. రేవంత్ రెడ్డికి ఎక్కడికి పోయినా కేసీఆర్ కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందా? కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ బయటకు వస్తేనంట గోతి తీసి పాతి పెట్టినా మళ్ళీ బయటకు వస్తే బోన్లో కూడా వేయడానికి రెడీగా బోన్ కూడా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎవరన్నా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఈ రకంగా మాట్లాడొచ్చా? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఏమున్నాయి, ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం కావాలి? ఒకవైపు ఉద్యోగాల కోసము విద్యార్థులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. స్కూళ్ళల్లో ఇక ప్రవేశ పరీక్షలు, ఇలా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా రైతులకు రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ చేయడం, వీటిపైన ఫోకస్ పెట్టడం బంద్ చేసి కేసీఆర్ పైన ప్రతిసారి కేసీఆర్ ఎక్కడుంటుండు, ఏడికి పోతాడు, ఏం చేస్తాడు, ఆయనని ఎట్లా నిలదీయాలి, ఎక్కడ ఏ సభలో ఆయన గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, గివ్వెందుకు రేవంత్ రెడ్డి? నీకు రాష్ట్రాన్ని పరిపాలన పని మీద ఉండు. ఓట్లేసి ఎన్నుకున్నారు, ప్రజలంతా ఓట్లేసి నువ్వు ఏదో పని చేస్తావని ఎన్నుకున్నటువంటి ప్రజల కోసం నువ్వు పని చేస్తావా? లేదంటే కేసీఆర్ పైనే తెల్లారితే పొద్దుగుక్తే కేసీఆర్ గురించి మాట్లాడుకుంటా నిద్రపోతావా? పడుకునేటప్పుడు కూడా కేసీఆర్ గుర్తుకొస్తాడు కావచ్చు, లేవగానే మళ్ళీ కేసీఆర్. ప్రతిపక్షంలో ఉన్నది కేసీఆర్ కాబట్టి లేవగానే అమ్మో కేసీఆర్ ఇక్కడ నుండి ఏం మాట్లాడతారా నాయన. ఇక 100 గ్యారెంటీ, మన 6 గ్యారెంటీలు 100 రోజులు దగ్గరకు వస్తున్నాయి, దీని మీద కూడా ఏం మాట్లాడతాడు కేసీఆర్? ఇలాంటి బుగులు ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి తట్టుతుంది. దీనిపైన ఆగమైపోతుండు. ఇక ఇంకొకటి, ఆ స్థానికంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మాట వినేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అందుకనే ఇవన్నీ ఆయన మైండ్లోకి వచ్చేసి ఆగమైపోతుండు. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఓటుకు నోటు కేసు కింద దొరికిపోయినటువంటి వ్యక్తి. తను ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్నాడు, రాష్ట్రాన్ని వేలడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అప్పుడే నేర్చుకున్నాడు, తను డబ్బులు పెట్టి ఓట్లను కొనేటువంటి లక్షణం తనకు ఆల్రెడీ అప్పుడే ఉన్నది. అలాంటి వ్యక్తిని సీఎంగా కూర్చుండబెడితే రాష్ట్రంలో అంటే డబ్బుతోనే కొంటాడా ప్రజల ప్రేమను అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయా? ప్రజల్లో ఉన్నటువంటి లోతుగా ఏదైతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఇబ్బందులు ఏవి ఉన్నా కానీ ఆ ఇబ్బందులు అయినా కనిపించవు. డబ్బుతోనే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటి ఆలోచనకు వస్తాడు రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యంగా చెప్తుంటే తను ఏ పరిపాలన ఎట్లా చేస్తాడని, పరిపాలన ఏ విధంగా చేయబోతాడని అదైతే చూడాలి. ఇక ఇంకొకటి, బయట దేశాలకైతే బోన్లో పాతి పెడతా ఇవెందుకు ఆ మాటలు నాకు అర్థం కాను. నువ్వు ఇచ్చే రాష్ట్రంలో ఇక నిన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ పైన దాడి ఏదైతే జరిగిందో, పోలీసులు ఆ మహిళను జుట్టు పట్టుకొని లాక్కుపోతున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చుకోవడానికైనా నీకు ఓటేసి గెలిపించుకుంది ప్రజలు. అయితే వాళ్ళు కోరుకునేది ఏంది? యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి భూమిని హైకోర్టుకు ఎలా సమర్పిస్తారు మీరు? 55 జీవోను రద్దు చేయాలని అడిగినందుకే వాళ్ళపైన దాడిని చేయించినటువంటి అంశం. దాడి జరిగింది. ఏకంగా పోలీసులు జుట్టు పట్టుకొని లాక్కుంటూ పోయినటువంటి పరిస్థితి. ఇక చూసినాం కదా, ఇక్కడ పొన్నం, రేవంత్, సీతక్క వీళ్ళందరూ కూర్చుండి సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇదే సమీక్షలు. ఈ సమీక్షలు పూర్తి కావు. సమీక్షలు అయితే పూర్తి కావు. ఎప్పుడు కూర్చుండబెట్టి ఈ మాటలు మాట్లాడు. ఇక త్వరలోనే కుల గణనంట. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రక్రియ షురూ అయిపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. త్వరలోనే కుల గణన ఏర్పాటు చేస్తామని చెప్తుండు. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా చేయడం?
ఇక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి, అధికారులకు ఆదేశం. క్షేత్రస్థాయిలో ఒకే చోటికి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల విద్యా సంస్థలన్నీ ఎస్సీలయ్యి ఎస్టీలయ్యి బీసీలయ్యి 3 ఒక దగ్గరనే తీసుకొచ్చి పెడతానంట. ఇక ఇందుకోసం నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, వేగంగా స్థలాల సేకరణ, భవనాల నిర్మాణం, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా డైట్ కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు, మరింత ఎక్కువ మందికి విదేశీ విద్యా పథకం వర్తింపు. ఇక విదేశీ వర్సిటీల ర్యాంకింగ్స్ ఆధారంగా పథకం అమలు చేస్తామని చెప్తుండ్రు. ఇక విదేశీ వర్సిటీల ర్యాంకింగ్స్ ఆధారంగా పథకం అమలు చేస్తాం. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలపైన సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. ఫిబ్రవరి 9 లేదా 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 9 నుంచి 9వ తారీఖు నుండైనా లేదంటే 14వ తారీఖు నుండైనా అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చు. ఆ లోపే ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అసలు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇక ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం, కళ్యాణ శుభమస్తు, షాది ముబారక్. ఈ ఆడపిల్లల కోసము తులం బంగారం ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో, షాది ముబారక్ లబ్ధిదారు నగదుతో పాటు ఏది ₹1,00,000 డబ్బులతో పాటు ఈ తులం బంగారము ఇది ఏదైతే ఇస్తా అని చెప్పిండ్రో, ఆల్రెడీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కూడా చాలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా పెళ్ళిళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో ఆల్రెడీ పెళ్ళిళ్ళకు ఈ పథకం అందదా? ఈ పథకం అందదు. ఫిబ్రవరిలో ఈ పథకం అందదు, పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. ఇక ఏప్రిల్, మే, జూన్, జూలై ఇక అప్పుడే ఆ మధ్యలో ఎప్పుడైనా పెళ్ళిళ్ళు వస్తే, ఒకవేళ ఆ పెళ్ళిళ్ళు ఉంటే ఆ సమయంలో ఈ పథకం వర్తింపజేయడం అంటే దానికి జారీ చేయాలి, మొత్తానికి ప్రవేశపెట్టాలి కదా. ఆ పథకాన్ని ప్రవేశపెడితే అప్పుడు అది అమల్లోకి వచ్చేస్తుంది. అట్లా ఇక అంచనా బడ్జెట్ను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట. ఈ పథకానికి మొత్తానికి అంచనా బడ్జెట్లు ఎంత కావాలి, ఆ బడ్జెట్లు ఎంత బడ్జెట్ ఉంటే మనం ఆ పథకాన్ని స్టార్ట్ చేయగలుగుతాం, దానికి కావాల్సినటువంటి ఆదాయం ఎంతనో ఒకసారి లెక్క చేసి చెప్పుర్రు. చేసిన తర్వాత నేను అప్పుడు నిర్ణయం తీసుకుంటా, అది ఇవ్వాలనా వద్దా, లేదంటే ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేయాలనా లేదంటే మళ్ళీ సంవత్సరం స్టార్ట్ చేయాలనా, ఇట్లాంటిది అన్నట్టు. ఫస్ట్ దాని మీద ఆరాధిస్తున్నట్టు ఎంత బడ్జెట్ పడుతుందని. ఇక యుద్ధానికి సిద్ధం ఏది జగన్మోహన్ రెడ్డి శంకరావం పూరిస్తుండు యుద్ధానికి సిద్ధం అంటూ. ఇక కౌలుకు ఏపీ తరహా చట్టం, ఇక ఇలా రాజీనామా అలా ప్రమాణం. నేడు ఎన్డీఏ కూటమిలోకి నితీష్ ఇక్కడ రాజీనామా చేసేసి అలా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నితీష్. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడినటువంటి మహాఘాట్ బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీయూ సారథి సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పడం, మళ్ళీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. ఇక ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేసి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది. ఇక ఇవాళ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేటువంటి ఇవాళనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నితీష్. ఇక మొత్తానికి ఈ నితీష్ కోసము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే వీళ్ళు ఫోన్లు కొడతా ఉన్నారట. అయ్యో నువ్వు పోకు అని. ఎందుకు పోకుంటూ పోకుండా ఉంటాడా పార్టీ చేంజ్ చేయకుండా? అక్కడ ఏం కనబడకపోతే ఎట్లయినా పోవాల్సిందే, మీతోనేమైతలేదు. ఇక మళ్ళీ అసెంట్ చర్చ, 20 ఏళ్ళు దాటిన వారికి శాశ్వత హక్కులు కల్పించాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ 18 లక్షల మంది పేదల ఎదురుచూపులంట. మొత్తానికి మళ్ళీ అసెంట్ చర్చ ముంగడబడ్డది. ఈ అసెంట్ చర్చ ఏం చేస్తారు? అసెంట్ భూములకు సంబంధించి చర్చ మళ్ళీ ముందడికి వచ్చింది. రాష్ట్రంలో 23 లక్షల ఎకరాలకు పైగా అసెంట్ భూములు ఉన్నాయట. 23 లక్షల ఎకరాలకు పైననే అసెంట్ భూములు ఉన్నాయి. వీటన్నింటినీ క్రమబద్ధీకరణ చేస్తారా? వీటికి పూర్తిగా శాశ్వత హక్కులు ఇస్తారా రైతులకు, లేదంటే ఇంకేమైనా చేస్తారా అనేది అయితే చూడాలి. ఇక ఏపీతో సహా దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అసెంట్ భూములపై హక్కుల కల్పన, ఇక ప్రత్యామ్నాయాలు ఉన్నటువంటి హక్కుల కల్పన అవకాశాలనే పరిశీలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ రానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతారా, లేక పార్లమెంటు ఎన్నికల తర్వాత కొనసాగుతుందా? ఇక మళ్ళీ అసెంట్ భూముల చర్చ ఏదైతే ఉందో ఇది ఇక బడ్జెట్ సమావేశాలలో వీటి కోసం బిల్లు పెడతారా,
లేదంటే పార్లమెంటు ఎన్నికల తర్వాతనే దీనిపైన చర్చలు కొనసాగిస్తారా అనేది అయితే ఒక సస్పెన్స్గా మిగిలిపోయింది. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఇంకా చేద్దామా చేయొద్దా అనేటువంటి అనుమానానికి అయితే వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇట్లనే ఉంటుంది. ఏది కానీ ఇది ఇటా అట. ఎందుకంటే ఎవరు చెప్పే సలహాదారులను పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సలహాదారులు నీకు ఇచ్చేటువంటి సలహాలతోనే నువ్వు ముందుకెళ్తా అనుకుంటున్నావు కదా. సలహాదారులు ఒకవేళ వ్యతిరేకంగా ఇవ్వచ్చు నీ సలహాలు, అంటే నీ వ్యక్తిగత సలహాలు ఏం లేవా? ప్రజలకు నేను ఇది చెయ్యాలి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకంగా నేను భూములకు సంబంధించి భూముల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల ప్రస్తావన ఇవన్నీ నువ్వు ఎన్నికల్లో గెలవక ముందు అక్కడ ఇక్కడ స్పీచ్లు ఇచ్చినప్పుడు మాత్రం గట్టిగానే మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు తెలుస్తలేదు? వాటి కోసం నువ్వు సలహాదారులను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇక ఫిబ్రవరి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన. ఇక ఫిబ్రవరి నుంచి పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో చూసుకుంటే సర్పంచ్ల పరిపాలన ఖతమైపోయింది. ఇక ప్రత్యేక పాలన ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాగా సర్పంచ్ల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సర్పంచ్లను ఎన్నుకునేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు. దీంతో జీపీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొత్తానికి సర్పంచుల పదవీకాలం కాకముందే సర్పంచుల ఎన్నికలు పెట్టి సర్పంచ్లను తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రత్యేక పాలనను నియమించి జీపీలకు ప్రత్యేకమైనటువంటి జీపీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం మొత్తానికి నిర్ణయించింది. సర్పంచ్లు ఖతం, ఇక సర్పంచ్లు లేరు. ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లతోనే ఇక ఇప్పటి నుండి గ్రామ పంచాయతీలు నడుస్తాయి. మీరు సర్పంచ్లు ఉన్నారని అనుకోకండి, పోయినట్టే. ఇక కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ. నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నాణ్యతపై కేంద్ర జల సంఘము, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని నీటిపారుదల రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దీనిపైన జలసంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలో నీటిపారుదల ఇది కథ. ఇక అక్కడో రీతి ఇక్కడో తీరు. ఇక ఉత్తర దక్షిణాది విద్యార్థుల్లో భిన్న ధోరణులు ఏర్పడుతున్నాయంట. ఇక దక్షిణాదిన నైపుణ్యం పెంపు అనివార్యం, ఉత్తరాదిన పాలనపై పట్టు అవసరం, విద్యా ప్రణాళికల్లో సరికొత్త మార్పులు, యూజీసీ ఉన్నత విద్యా మండలి అధ్యయనం. ఇక విద్యా విధానంలో ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైనటువంటి ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ఇందుకు పాఠ్య ప్రణాళిక అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ గ్రాంట్స్ నేషనల్ భావిస్తున్నాయి. ఇక ఈ మేరకు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సుల్లోనూ రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్సిటీలతో కలిసి మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలతో కలుపుకొని కూడా మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణ తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇది మొత్తానికి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఏపీలో ఎన్నికల సమరం కోసం శంఖం ఊదుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే శంఖం ఊది ఇక్కడ నుండే ఎన్నికల ప్రారంభోత్సవం స్టార్ట్ చేయబోతున్నాడు. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎలా నడుస్తాయో ఎన్నికలు, అక్కడ కాంగ్రెస్ పూర్తిగా పగ్గాలు వైఎస్ షర్మిలకు ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ షర్మిలకి ఇస్తే అక్కడ వైఎస్ షర్మిల ఏం చేస్తుందో చూడాలి. ఇక త్వరలో కుల గణన, కళ్యాణమస్తుతో పాటు తులం బంగారం. ఇది త్వరలోనంట, చెప్పలే నేను ఇప్పుడు. త్వరలో అంటే 2వ నెలలో త్వరలో కావచ్చు, 3వ నెలలో త్వరలో కావచ్చు, 5వ నెలలో త్వరలో కావచ్చు, అట్లా పోతే సంవత్సరంలో కూడా త్వరలో కావచ్చు. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి.
ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది నిరుపేదలు పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటుర్రు. ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చెయ్యి. ఈ ఫిబ్రవరిలో అమలు చేస్తే వాళ్ళకు అందుతుంది. ఇప్పుడు అమలు చెయ్యి. ఇక ఎందుకంటే నువ్వు చెప్పిన మాటనే అది, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటనే అది. నీ దగ్గర బడ్జెట్ ఉందా లేదా ఇవన్నీ నువ్వు చూసుకోకుండా హామీలు ఇచ్చినావు కదా. ఒక యోగి తపస్సు చేస్తుంటే అక్కడికి ఆ దేవుడు వచ్చి నీకేం వరం కావాలి, ఒక తపస్సు చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే నాకు ఇది కావాలంటే అప్పుడే తీసి ఇచ్చేస్తాడు. అంటే ఒక మాట ఇస్తే మాటను నెరవేరుస్తాడు. మరి నీకు ఆ టైప్ లేదా? నేను ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు కదా, నువ్వు కూడా అట్లనే ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలే అవన్నీ, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు ఫస్ట్. ఇక కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో కళ్యాణ మస్తులో మొత్తంగా ఇప్పుడు ఉన్నాయి పెళ్ళిళ్ళు కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని అమలు చేయాలి, ప్రజలకు అందే విధంగా చూడాలి. ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. మొన్న కూడా ఆల్రెడీ అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు చేస్తావు? ఇంకా చూద్దామనేటువంటి మాట పక్కన పెట్టేసి త్వరగా పని చేయి. రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ పార్టీ అనుకుందాం. జాతీయ పార్టీ కాబట్టి నువ్వు ఇక్కడ నిధులు లేకపోతే సెంట్రల్ నుండి తీసుకురండి, సోనియా గాంధీని ఇవ్వమనండి. డబ్బులు సోనియా గాంధీ తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయొచ్చు, అందరికీ ఓట్లు వేయమని అడగచ్చు. కానీ ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి వీటి కోసం డబ్బులు తీసుకొచ్చి పెట్టదా? రాష్ట్రంలో బడ్జెట్ లేకపోతే మీ దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టుండ్రి. పక్క రాష్ట్రాలలో మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అక్కడ నుండి తీసుకొచ్చి పెట్టుండ్రి. తర్వాత మీరు ముమ్మరంగా పనులు స్టార్ట్ అయిన తర్వాత గుంజుకుందరు కానీ ఎట్లా ప్రజల నుండి, తర్వాత లాక్కుందరు కానీ ముందుగా అయితే పెట్టుండ్రి. రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇది ఇట్లున్నది. ఇక కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి. ఇక నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మొత్తానికి కాళేశ్వరం పైన ఇక్కడ ఫేస్ చూడండి, రేవంత్ రెడ్డి ఫేస్ చూడండి. అమ్మా ఏంద్రాబాయ్ అవ్వ, ఇది పెద్ద రిస్క్ ఉన్నది. ఇక ఈయన ఈ కూర్చొని చూడు ఉత్తమ్, ఎంత చెప్పినా గింతే, ఏం కాదు ఇక అన్నట్టున్నది. ఇక కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించకనే ఇక పనులు చేపట్టాలి. 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి. నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. ఇక 2-3 రోజుల్లోనట ఇక బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపట్టాలి. క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపడతారట ఇక కాళేశ్వరానికి. నేడు నితీష్ సర్కార్ ఇక ఏర్పడబోతుంది. ఇంకొకటి ఇక్కడ ఆదాయము 2.48 కోట్లు, ఆదాయం వచ్చేసి రూపాయలు 2.48 కోట్లు. ఆస్తులు అంతకు 100 రెట్లు ఉన్నాయి. ఆస్తులు ఇంతకు 100 రెట్లు ఉన్నాయట ఈయన సంపాదించినటువంటి సంపాదన. చేతివాటంతో సంపాదించిన శివబాలకృష్ణ అనిషా దర్యాప్తులో వెలుగులోకి. అబ్బా శివబాలకృష్ణ ఏం సంపాదన నీకు! 2.48 కోట్ల ఆదాయము తనకు రావాల్సి ఉంటే ఆస్తులు అంతకు 100 రెట్లు ఎక్కువ సంపాదించినట. ఎట్లా సంపాదించినవా శివబాలకృష్ణ? డబ్బులన్నీ ఎక్కడ పెట్టినావు? ప్రజలకు, పేదలకో, వాళ్ళకో వీళ్ళకు కొంచెం పంచినా కానీ అయిపోతుండే కదా. పంచినా కానీ వాళ్ళు సంతోషపడదురు కదా. నీ పేరుని ఎప్పటికి గుర్తుపెట్టుకుందురు. ఏం చేసినావో డబ్బులని నాయన, ఎటు కాకుండా చేసినావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్, రేరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10-12 రెట్లు అధికంగా ప్రభుత్వ ధరల ప్రకారం సంపాదించినట్లు ఏసీబీ లెక్క తేల్చింది. ఇక బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఆ ఆస్తుల విలువ ఆదాయానికంటే 100 నుంచి 120 రెట్లు అధికమని అంచనా వేసింది. ఇక సోదాల్లో లభ్యమైన పత్రాన్ని పరిశీలించి ఈ లెక్కను తేల్చింది. మొత్తానికి 100 నుంచి 120 రెట్లు అధిక అంచనా వేసిందట. ఈ రకంగా సంపాదించింది అయ్యా. ప్రభుత్వ ధరలను మించి ఏసీబీకి చిక్కి ఏసీబీ మొత్తం మీద గాలం వేసింది, లాగింది, పట్టేసింది. మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ తను సంపాదించినటువంటి సంపాదన
తనకొచ్చే ఆదాయం కంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించిందట. గిట్లా సంపాదించినాక ఏం చేస్తాం? ఇక డిటిసిపి భవనంలో ఏసీబీ అధికారులు సీజ్ చేసినటువంటి బాలకృష్ణ కార్యాలయం. మొత్తానికి ఈ రకంగా సీజ్ చేసిరు బాలకృష్ణ కార్యాలయాన్ని, ప్లస్ ఇంటి పెట్టి పారేసిరు. భూ సమస్యలన్నిటికీ ఒకే దరఖాస్తట. ఇక పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించినటువంటి ధరణి కమిటీ. ఇక భూములలో ఉన్నటువంటి రైతులు ఎలాంటి సమస్యలున్నా వాటన్నింటికి ఒకటే అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్తోనే భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తుండ్రు. దీనిపైన కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ మొత్తానికి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటే ఫారంలో ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తాం. ఏ సమస్యలు ఉన్నా ఆ ఒక్క ఫామ్లో నింపుకుంటే సరిపోతుంది. వాటన్నిటికీ పరిష్కారం త్వరలోనే చేస్తామంటున్నారు. ఇక సాగు భూమికి పట్టా పుస్తకం, పాసు పుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించినటువంటి వివరాలన్నీ స్పష్టంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకున్నా పుస్తకం జారీ కాదు, యాజమాన్య హక్కులు రావు. రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్న రైతులకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునేటువంటి విధానం తెలియకపోవడం ఒక కీలకాంశంగా ధరణి కమిటీ గుర్తించింది. ఇక పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యలపై ఇక వరుస సమావేశాలను కమిటీ నిర్వహిస్తూ వస్తోందని కూడా చెప్తున్నటువంటి అంశం. పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాటిని ఎట్లా పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనలో ఉందంట ఈ కొత్త కమిటీ. ఇక వీసీల నియామకానికి నోటిఫికేషన్ 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇక ఆర్జీయూకేటీ మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాల కొత్త ఉపకులపతు ఇక వీసీలను నియమించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఉపకులపతుల 3 ఏళ్ల పదవీ కాలం మే నెలాఖరులో ముగుస్తుంది. ఈ క్రమంలో అర్హులైనటువంటి ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇక బుర్ర వెంకటేశం నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి ఇక ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు. ఇక ఈ 59 జీవో కింద క్రమబద్ధీకరణ అయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ స్థలాలలో ఏ పనులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దు. ప్రభుత్వం మొత్తానికి ఎలాంటి పని చేయకుండా ఆపేయాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం మీద ఆపేయాలంటుంది. ఈ జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందినటువంటి స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు నిర్వహించింది. ఇప్పుడు మాత్రము ఆ 59 జీవో కింద ఏ భూములైతే క్రమబద్ధీకరణ చేసిండ్రో వాటికి ఆ భూముల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎలాంటి పనులు కూడా చేయొద్దు. ఎట్లున్న భూములు అట్లనే ఉండాలి. దాంట్లో కొంతమంది ఏం చేసిందంటే అసైన్మెంట్ అంటే అక్కడక్కడ ఉన్నటువంటి భూములను పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళు భూములకు పైసలు కట్టి రిజిస్ట్రేషన్స్ అంటే జీవో క్రమబద్ధీకరణ కొన్ని చోట్ల చేయించుకున్నారట. ముఖ్యంగా జిహెచ్ఎంసి హెచ్ఎండిఏకు సిసిఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 59 కింద క్రమబద్ధీకరణ పొందిన భూముల్లో ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక జీవో నంబర్ 59 కింద కొందరు అక్రమార్కులు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ₹1,000 కోట్ల విలువైనటువంటి భూములను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కొందరు ప్రతినిధులు, చట్టసభలు ఇక సభ్యులు తమ బినామీలతో దరఖాస్తులు చేయించి కోట్లలో క్రమబద్ధీకరణ రుసుం చెల్లించారు. పేద మధ్యతరగతి వారు అంతా మొత్తం ఎలా చెల్లించగలరన్నటువంటి అంశంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరించుకున్నటువంటి పట్టాల ఆధారంగా ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వొద్దని జిహెచ్ఎండిఏ అధికారులు కింది స్థాయి యంత్రాంగాన్ని ప్రస్తుతం అప్రమత్తం చేశారు. ఇక అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా సూచించారు. ఇక ఈ మేరకు అంతర్గత
అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, యాదాద్రి, సిద్దిపేట, మెదక్ ఇక జిల్లాలకు ఈ ఆదేశాలు వర్తిస్తున్నాయి. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కూడా ఈ ఉత్తర్వులను గమనించాలని సర్కారు ఆదేశించింది. ఇక అవకతవకలపై ఫిర్యాదులతో ఈ 59 జీవో కింద క్రమబద్ధీకరణ జరిగినటువంటి భూములు మాత్రం అందులో ఎలాంటి లేఅవుట్లు, ఎలాంటి కట్టడాలు, ఏ మరమ్మతులు కూడా చేయకుండా ఇప్పుడైతే ఆ భూములను ఆపేయాలని చెప్పింది ప్రభుత్వం. ఇక ఇంకొకటి, త్వరలో కుల గణన అంటూ చూస్తున్నాం మనము. ఈ కాళేశ్వరం పైన నిజాలన్నీ చెప్పాల్సిందే అంటూ విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండట. అడిగినటువంటి మాటిని మొత్తం ఇవ్వాలని. ఏమడుగుతాడో ఏమి ఇవ్వాలంటాడు. ఇంకొకటి, మా ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేశారు. ఇక తమ 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల చొప్పున ఆశ చూపి బీజేపీ కొనుగోలుకు కుట్ర పన్నిందని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిండు. మొత్తానికి 25 కోట్లు ఆఫర్ చేసిండ్రట ఒక్క ఎమ్మెల్యేకి. ఇది బీజేపీ వాళ్ళు కొనడానికి కుట్ర పన్నుతున్నారంటూ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం అంట. ఇక అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. అయ్యో, తెలంగాణకు అమిత్ షా వస్తాడని చెప్పినటువంటి టూర్ వాయిదా పడిందంట. ఇక బీహార్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో బిజీగా మారారు. దీంతో ఆయన తెలంగాణ పర్యటన రద్దయిపోయింది. మొత్తానికి అమిత్ షా తెలంగాణకు వస్తాడనుకుంటే ఇంత రద్దయిపోయింది. ఇక 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్కాపత్రం లేదు గుర్తించినటువంటి ధరణి కమిటీ. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు. ఇక అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి 53 లక్షల ఎకరాలు. ఇక ధరణిలో ఉన్నది 47 లక్షలే. ఇక మిగతా ఎకరాలన్నీ ఎక్కడ పోయినాయి అంటే ఎన్నో అయిపోయినాయి. ఇక ఆ 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే. ఈ కమిటీ సమావేశంలో నిర్ణయం. సాగుకు యోగ్యం కాని 20 లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్లు గుర్తింపు. సాగులోనే లేనటువంటి 20 లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్టు కూడా గుర్తించిండ్రంట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక నిన్ను చిన్న సామెత చెప్తా. మన దగ్గర ఏ రూపాయి లేనప్పుడు, మన జేబులో కావచ్చు, మన దగ్గర రూపాయి లేనప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఎన్నడో మూలకు పెట్టినటువంటి పైసల కోసం వెతుకుతూ ఉంటాం. అందులో ఉన్నటువంటి ఎంత లోతుగా ఉన్నా దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాం. డబ్బులు లేనటువంటి సమయంలో ఆ డబ్బులే ఉంటే దాని గురించి మనకు ఆలోచన రాదు. మనకు అప్పులు, ఇప్పుడు మనం ఎవరికైనా అప్పిచ్చినా కానీ 500 మనకు ఓడిచ్చేది ఉన్నదబ్బా అని గుర్తు తెచ్చుకుంటాం. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆడికి ఫోన్ కొట్టి కావాలని అడుగుతాం. ఇగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అట్లనే ఉన్నది. పైసలు లేవు కాబట్టి ఇక్కడ భూములు కొల్లగొట్టిండ్రు, అక్కడ భూములు కొల్లగొట్టిరు, అక్కడ మొత్తం కబ్జాలు చేసిండ్రు. ఇల్లా అవినీతి, అండ్లా అవినీతి, ఇవన్నీ వెతికి తీయడం. అంటే బడ్జెట్ కరెక్ట్గా ఉంటే నడిపించుకుంటూ పోవాలి, లేకనే ఇలాంటి పరిస్థితి. ఇక 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు. ఇక త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం కూడా జరగబోతుంది. ఇక ఇవాళ నితీష్ మొత్తానికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. ఇక ఆటో స్కూటర్ ఒకే బండిలో అంటూ ఆటోగా స్కూటర్గా వాడుకోవడానికి వీలుండే సరికొత్త ఎలక్ట్రికల్ వెహికల్ను హీరో మోటార్ కార్పుకు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ సర్జ్ ఆవిష్కరించింది. ఆటో స్కూటర్ ఒకే బండిలో ఆటో ఉంటుందట, స్కూటర్ కూడా 2 కూడా మార్చుకోవచ్చు, దాన్ని 2 తీరుగా. ఇక ఆటో బాడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ను ముందు అటాచ్ చేసి బండి మొత్తాన్ని ఆటోలా వాడుకోవచ్చు. ఇక స్కూటర్ను బయటకు తీసి 2 వీలర్గా కూడా వాడుకునేటువంటి ఇక విధానం అయితే తీసుకొచ్చారు. భలే ఉంది ఇది అటాచ్మెంట్. ఇక బాడీ నుండి స్కూటర్ను బయటకు తీస్తే స్కూటర్ లాగా అయిపోతుంది, మళ్ళీ బాడీకి అటాచ్ చేస్తే ఆటో లెక్క అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. మొత్తానికి ఇక ఈ రకంగా ఉంటుంది అన్నట్టు.
ఇక మొత్తానికి అమిత్ షా తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయిపోయింది, బంద్ అయిపోయింది.